హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నూడిల్స్ని మరింత టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేనైతే దీన్ని ఎగ్ నూడిల్స్ని చేస్తున్నానండి. పిల్లలకి మనం ఏదైనా మ్యాగీ కానీ ఉప్పి నూడిల్స్ కానీ తెచ్చినప్పుడు అలాగే చేయకుండా ఇలా చేసినట్టయితే మరింత టేస్టీగా ఉంటుంది అండ్ తినడానికి పిల్లలు చాలా ఇష్టపడతారండి. యాక్చువల్గా నూడిల్స్, యుప్పి, మ్యాగీ ఏది తినడానికైనా పిల్లలు ఇష్టపడతారు. నేనైతే ఈ వేలో చేస్తాను. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా ఈ ఎగ్ నూడిల్స్ని ఎలా చేయాలో చూసేద్దాం. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా అయితే కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, ఒక ఆనియన్, ఒక హాఫ్ టమాటో, ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. నేను ఒక్క పర్సన్కి చేస్తున్నాను కాబట్టి నేను అంత క్వాంటిటీ వేసుకుంటున్నానండి. ఇవి మొత్తం బాగా ఫ్రై చేసి సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఏది తీసుకుంటామో యుప్పి కానీ లేదంటే మ్యాగీ కానీ లేదంటే టాప్ రామెన్ ఆటా నూడిల్స్ కానీ ఏది తీసుకున్నా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకు సాల్ట్ అనేది అందులో మసాలా ప్యాకెట్లో ఉంటుంది కాబట్టి. ఒకవేళ మీరు విడిగా నూడిల్స్ని, ప్లెయిన్ నూడిల్స్ని తీసుకున్నట్టయితే సాల్ట్ మీకు ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. నేను ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో నేను దీంట్లో చూపిస్తున్నాను అనమాట. సో ఇవంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాండి. ఒక్క పర్సన్కి మాత్రమే నేను చేస్తున్నాను. తర్వాత ఎగ్ నూడిల్స్ కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకొక పాన్లో ఒక ఎగ్ వేసేసి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. సేమ్ ఇది మొత్తం ఎగ్ బుజ్జిలాగా రెడీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి మొత్తం ఇలా ఇంతవరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి నేనైతే టాప్ రామెన్ ఆటా నూడిల్స్ తీసుకుంటున్నాను అనమాట. సో ఒకటి మాత్రం వేసాను. తర్వాత ఒక ప్యాకెట్ మసాలా ఇప్పి వేసేసాను అనమాట. అంటే ఒక పర్సన్కి ఎంత చేస్తారో అంత అనమాట. అవి వేసేసి బాగా ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ని అందులో మిక్స్ చేయడమే. చూడండి ఈ నీళ్ళంతా బాగా డ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేయాలి. ముందు వేసేసినట్టే ఎగ్ అంతా మిక్స్ అయిపోయి స్మెల్ వస్తుంది. సో వాటర్ మొత్తం డ్రై అవుట్ అయిపోయిన తర్వాత మనం ఎగ్లోకి నేను ఆల్రెడీ కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపేసాను అనమాట. సో దీన్ని డైరెక్ట్గా మనము ఏదైతే నూడిల్స్ బాగా ఉడుకుతుండగా చూడండి ఇలా మొత్తం వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎగ్ని, ఆ కొత్తిమీర మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా అదంతా వేసేసి బాగా ఇలా కలిపేసుకోవడమే అండి. ఇంతే, చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. పిల్లలైనా పెద్దలైనా చాలా బాగా తింటారు. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.